ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో తల్లికి వందనం నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో 15,000 రూపాయలు జమ చేయనున్నారు. కాకపోతే తల్లికి వందనం పథకం కింద ఆర్థిక ప్రయోజనం పొందడానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్సీ విద్యార్థులకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీరు సులభంగా అకౌంట్ పొందే అవకాశం ఉందని తెలిపారు. 18 ఏళ్లలోపు వయసున్న విద్యార్థుల తల్లిదండ్రి బయోమెట్రిక్ ధృవీకరణ ఉండాలి. ఓటీపీ కోసం వారి ఆధార్ కార్డు అనుసంధానమైన మొబైల్ నంబర్ కూడా ఉండాలి. ప్రస్తుతం ఐపీపీబీ ద్వారా పాన్ కార్డు అవసరం లేకుండానే విద్యార్థుల పేరుతో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ అకౌంట్ ప్రారంభించే సమయంలో కనీసం 200 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్కుల లిస్ట్, ఆధార్ కార్డు తీసుకువెళ్లి పోస్టాఫీస్లో ఐపీపీబీ ఖాతాను తెరుచుకోవచ్చు. ఈ మేరకు అర్హులైన విద్యార్థులు 1 లేదా 2 రోజుల్లో ఎన్పీసీఐ మ్యాపింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పీసీఐ సీడింగ్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ పోస్టల్ బ్యాంకుల్లో అకౌంట్ ప్రారంభించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే దగ్గరలో ఉన్న అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్హులైన చాలా మంది ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్లు లేవంటున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినా ఎన్పీసీఐకి లింకు కాలేదు. ఈ అంశాలపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో తల్లికి వందనం పథకాన్ని కోల్పోయే పరిస్థితి ఉందంటున్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని విద్యార్థులు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా ఇబ్బంది ఉండదు. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే 24 గంటల్లోనే ఎన్పీసీఐకి అనుసంధానం అవుతుంది. కాబట్టి ఎస్సీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అకౌంట్ లేని వారు ఓపెన్ చేయాలని సూచిస్తున్నారు.